దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల మీద, అణగారిన వర్గాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ యొక్క కక్ష సాధింపులకి ఈరోజు బలి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానిలో భాగంగా ఈరోజు మనుబోలు మండలానికి సంబంధించినటువంటి చెరుకుమూడి గ్రామవాసిని ఏడుకొండలు అనేటువంటి వ్యక్తిని మనుబోలు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి మనుబోలు పోలీసులు అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఈరోజు అతను ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు ఒక వ్యక్తి మరణించాడు పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి పోలీసుల ఆధ్వర్యంలోనంటే అది 100% లాకప్ డెత్ గానే భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకొచ్చారు. పోలీసులు పట్టుకొచ్చి దాదాపుగా 3 రోజుల పాటు నిర్బంధించి చితక బాదారు. అతనితో పాటు ఉన్నటువంటి సహనిందితులు కూడా ఈరోజు ఆ వాంగ్మూలం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు దాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఏదో ఒక విధంగా ఈ కేసును నీరు కార్చాలనేటువంటి ప్రయత్నంతో పోలీసు అధికారులు అందరూ ఒక్క త్రాటి మీద నిలిచి దానిని ఏదో ఒక విధంగా ఒక ఆత్మహత్యగా చిత్రీకరించేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కోరుకుంటున్నారు. ఈరోజు ఒక్కసారి చూస్తే జరిగినటువంటి సంఘటనలు హృదయాన్ని కలిచి వేస్తున్నాయి. 3 రోజులుగా పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 3 రోజులుగా పోలీసులు చితక బాదుతూనే ఉన్నారు. ఆ కుటుంబీకులు వెళ్ళి అక్కడ గోడు వినిపిస్తూనే ఉన్నారు. పోలీసులు 3 రోజులు చితక బాదిన తర్వాత అక్కడ పనిచేస్తున్నటువంటి ఎస్ఐ హనీఫ్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి 3 రోజుల తర్వాత వాళ్ళని ఆదివారం సాయంత్రం పాపం కాళ్ళ మీద పడి ఏడిస్తే ఆ ముద్దాయిల్ని విడిచిపెట్టారు. వాళ్ళు ఒక దొంగతనం కేసులో మేము పట్టుకొచ్చాము అని అన్నారు. మేము దొంగల్ని సపోర్ట్ చేయడంలే, దొంగతనాల్ని సమర్థించడంలే. దొంగతనం చేస్తే ఈ రోజు న్యాయస్థానాలు ఉన్నాయి. చేసినటువంటి దాని మీద విచారణ జరిపించాలి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. న్యాయస్థానం దాని మీద నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు తప్ప అవన్నీ పక్కన పెట్టి మేము మా ఇష్టారాజ్యంగా చంపేస్తాం అన్నట్టుగా ఈరోజు పాపం ఆ వ్యక్తిని తీసుకొచ్చి చంపేటువంటి హక్కు ఆ మనుబోలు ఎస్ఐకి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు ఏడ్చారు, వాళ్ళని వదిలిపెట్టారు. ఏ రోజు వదిలిపెట్టారు? ఆదివారం సాయంత్రం వదిలిపెట్టారు. సోమవారం ఉదయం కల్లా ఇక్కడ ఉండకపోతే నా కొడకల్లారా మీ అంతు తేలస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు ఎస్ఐ. సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ కి రాలేదు. వెంటనే మంగళవారం ఊర్లో ఉంటే పోలీసులు పంపిస్తే ప్రైవేట్ వెహికల్, అది ఒక కానిస్టేబుల్ కి సంబంధించి మాధవ్ అనేటువంటి కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి కారు అంటున్నారు. అక్కడ చెరువు దగ్గర కాలంలో మునుగుతూ ఉంటే మునుగుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఆ పిల్లవాడు వెళ్ళిపోతుంటే రోజు నేను శవాన్ని చూసి వచ్చి మాట్లాడుతున్నా. వెళ్ళిపోతుంటే ఆ బురద గుడ్డలు మొత్తం ఈడ్చి ఆ ప్యాంట్ అంతా బురద అయ్యింది. అక్కడ నుంచి కారులో వేసుకున్నారు. అప్పటికే పాపం అతను స్పృహ తెప్పిపోయాడు. దారిలో కొట్టారు. నేరుగా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. మనుబోలు పోలీస్ స్టేషన్. మనుబోలు పోలీస్ స్టేషన్ కి పెట్టిన తర్వాత వీడు దిగలేకుండా నీళ్లు చల్లండి రా అన్నారు. మొహాన్ని నీళ్లు చల్లారు. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచిన తర్వాత మరలా దించబోయేటప్పటికి దిగలేకున్నాడు. ఇక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్దామని బయటకు తీసుకొచ్చాడు. బయటకి తీసుకొచ్చి ఆసుపత్రికి తీసుకురాకుండా పోలీసులకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో మాట్లాడారా, తెలుగుదేశం నాయకులతో మాట్లాడారా, ఎవరితో మాట్లాడారో తెలియదు కానీ దాదాపు 6 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేర్చారు. అంటే మనిషిని పట్టుకున్న తర్వాత అతను అపస్మారక స్థితిలో ఉంటే ఇక్కడికి తీసుకురావడానికి 1 గంట సమయం లోపల పడుతుంది. అటువంటిది 3.5-4 గంటల సేపు ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకురాకుండా బయట తిప్పి 6 గంటలకు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు అయ్యా మీరు తీసుకొచ్చేటప్పటికి ఇతను చనిపోయాడు అని చెప్పడం జరిగింది. ఆ కుటుంబ సభ్యుల చేత డీఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చాం. అయ్యా మొత్తం వీడియోగ్రాఫింగ్ చేయించండి, ఉన్నటువంటి దాని మీద మొత్తం కూడా ఎక్కడా కూడా ఎక్స్పర్ట్స్ చేత ఎవరో ఒకరి చేత చేయించి, ఎందుకంటే ఇంత చేసినటువంటి వాడికి పోస్ట్ మార్టం రిపోర్ట్ మాయం చేయడమో మార్చడం అనేటువంటిది పెద్ద పని కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు దళితులు కానీ ఎవరినైనా చంపలేకపోతే వాళ్ళని పోలీసులు వాడి చంపించేటువంటి పరిస్థితి బహుశా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో జరిగి ఉండదు. అటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ పాలన చూస్తున్నాం. మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో. అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స, నిష్ణాతులైన వైద్య నిపుణులు, మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో. అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించుతారు. మరిన్ని వివరాలకు 086135003551 ను సంప్రదించండి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, NH5, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్, నెల్లూరు.